Good morning, all. Today we'll discuss about structures and unions. First of all, I will go with the structure. See, structure is called as a collection of dissimilar data types. A structure is a collection of dissimilar data types or heterogeneous data types grouped together. Okay, అంటే ఏం లేదు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంట్ ఏ అన్నాం అనుకోండి, ఏమవుతుంది మనకు అది? దట్ ఈస్ ద ఇంటీజర్ వేరియబుల్. అంటే మనకి ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ అయింది. లొకేషన్ ఇచ్చిన నేమ్ ఏ, అందులో మనం ఇంటీజర్ కాన్స్టెంట్ మనం స్టోర్ చేయొచ్చు. ఆల్రెడీ ఇది మనకు తెలుసు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ బి, దానిలో బి ఇస్ ద వేరియబుల్, డెసిమల్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఒకవేళ క్యారెక్టర్ వేరియబుల్ చేసి డేటా టైప్తో వేరియబుల్ క్రియేట్ చేస్తే స్ట్రింగ్ కానీ లేదంటే క్యారెక్టర్ మీన్స్ వాట్ ఎవర్ స్ట్రింగ్ కానీ లేదంటే క్యారెక్టర్ కానీ స్టోర్ చేస్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఒక ఇంటీజర్ డేటా టైప్తో వేరియబుల్ జస్ట్ మినిట్ ఒక ఇంటీజర్ డేటా టైప్తో వేరియబుల్ క్రియేట్ చేస్తే దానిలో ఇంటీజర్ వాల్యూనే స్టోర్ చేస్తాం. ఒక ఫ్లోట్ డేటా టైప్తో వేరియబుల్ క్రియేట్ చేస్తే దానిలో ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేస్తాం, కానీ వేరే వాల్యూ స్టోర్ చేయడానికి పాసిబిలిటీ లేదు. కానీ స్ట్రక్చర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ డేటా టైప్స్. అంటే ఒక స్ట్రక్చర్తో క్రియేట్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్డ్ వేరియబుల్లో మనం డిసిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేయొచ్చు అనమాట. అంటే ఎస్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేరియబుల్ అనుకుందాం. ఎస్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేరియబుల్ అనుకుందాం. ఈ వేరియబుల్లో నేనేంటంటే డిసిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ నేను స్టోర్ చేస్తాను. చూడండి, (101) roll number, XYZ, string, .75
0.8 is the average. చూడండి ఇక్కడ ఉన్నది సింగిల్ వేరియబుల్, కాకపోతే అది స్ట్రక్చర్డ్ వేరియబుల్. స్ట్రక్చర్డ్ వేరియబుల్ ఏంటంటే మనం డిసిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే దట్ మీన్స్ డిసిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ వీ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ద స్ట్రక్చర్డ్ వేరియబుల్. It is a collection of dissimilar data types, okay, or heterogeneous data types are grouped together. Okay, so dissimilar type of values మనం స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు you can go with the structure and union. Right now I am going with the structure. Okay, ఈ స్ట్రక్చర్ ని ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఓకే, నార్మల్ వేరియబుల్స్ అయితే మనం ఏ డేటా టైప్ డిక్లేర్ చేస్తే అదే వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. కానీ స్ట్రక్చర్డ్ వేరియబుల్లో ఏంటంటే మనం బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ యాడ్ దట్ డిసిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్. అబ్జర్వ్ చేద్దాం. సింటాక్స్ సింటాక్స్ స్ట్రక్ట్ is the keyword అన్నమాట. structure name data type వేరియబుల్. ఎన్ని వేరియబుల్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. డేటా టైప్ వేరియబుల్, డేటా టైప్ వేరియబుల్, ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ వేరియబుల్, దట్ మీన్స్ ఇది వేరియబుల్ సెమికోలన్, ఇది సింటాక్స్. సార్ అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకున్నాం. స్ట్రక్చర్ నేమ్ వచ్చి స్టూడెంట్. డేటా టైప్ వచ్చి ఇంట్ SNO, ఫ్లోట్ యావరేజ్, char name of 10, string array, character array. ఇక్కడ స్ట్రక్చర్డ్ వేరియబుల్ నేమ్ ఏంటంటే ఎస్ అనేద్దాం. ఒక మీనింగ్ఫుల్గా ఏ నేమ్ అయినా అవ్వచ్చు. చూడండి, యాజ్ పర్ సింటాక్స్ స్ట్రక్ట్ అనేది కీవర్డ్ అయితే ఇది స్ట్రక్చర్ నేమ్, రైట్? ఇది స్టూడెంట్ అనేది స్ట్రక్చర్ నేమ్. దానిలో ఎన్ని డేటా టైప్స్, ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఓపెన్ క్లోజర్ బ్రాకెట్స్ తర్వాత ఎస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, ఏ నేమ్ అయినా తీసుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రక్చర్డ్ వేరియబుల్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రక్చర్డ్ వేరియబుల్. ఓకే, అబ్జర్వ్ చేయండి. శాంపుల్ ప్రోగ్రామ్. యాజ్ పర్ ద సింటాక్స్ మనం ప్రోగ్రామ్ రాస్తాం. void main ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ వచ్చి స్టూడెంట్. ఏ నేమ్ తీసుకుంటే అదే అనమాట, అదేం రెస్ట్రిక్షన్ లేదు. ఓకే, స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం కదా, దీనిలో వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం. సో రైట్ నౌ ఇంట్ SNO
student number integer type, float average, that is the decimal type, char name of 10, name of 10. Okay, see, yes అనేది ఒక స్ట్రక్చర్డ్ వేరియబుల్ అనుకున్నాం. ఇప్పుడు CLR SCR, మీరు నార్మల్ వేరియబుల్ కూడా మీరు మామూలుగా ఇంటెంజర్కి బయట స్ట్రక్చర్కి బయట కూడా మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు మీకు అవసరం అనుకుంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ క్లియర్ చేయడానికి CLR SCR తీసుకున్నాను. సో ఇప్పుడు నేను స్ట్రక్చర్డ్ వేరియబుల్లోకి ఇన్పుట్ తీసుకుంటా. యాజ్ పర్ దిస్ డయాగ్రామ్, ఎస్ అనేది ఒక వేరియబుల్ అయితే దానిలో డిసిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు స్ట్రక్చర్డ్ వేరియబుల్స్ని మనం స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం, రైట్? స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సి printf enter student number SNO, SName and student number name under the pencil after name. Enter student number, name and average. ఇలా మనం మీనింగ్ఫుల్ మెసేజ్ ఒకటి డిస్ప్లే చేసాం, అంటే ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు అలాగే ఇన్పుట్ తీసుకోవాలంటే మనకి ఏం తీసుకుంటాం, స్కానర్, ఆల్రెడీ మనకు తెలుసు అది, రైట్? నేను ఇప్పుడు స్ట్రక్చర్డ్ వేరియబుల్లోకి ఇన్పుట్ తీసుకోవాలి, రైట్? %d, ఎందుకంటే స్టూడెంట్ నెంబరు ఇంటిజర్ టైప్, అంటే యావరేజ్ ఫ్లోట్ టైప్, నేము స్ట్రింగ్ టైప్. ఐ మీన్ నేమ్ అనేది స్ట్రింగ్, నేమ్ అనేది క్యారెక్టర్ అరే కదా, కాబట్టి చూడండి స్ట్రింగ్. %d, %s, %f, కామా చూడండి ampersand s.snO. ఎందుకంటే మనం ఈ స్ట్రక్చర్డ్ వేరియబుల్లోకి మనం ఇన్పుట్ తీసుకుంటాం. అంటే చూడండి, ఎస్ అనేది వేరియబుల్ అయితే దానిలో ఇంటిజర్ నెంబరు, ఫ్లోట్, స్ట్రింగ్ కూడా తీసుకుంటాం. కాబట్టి స్ట్రక్చర్డ్ వేరియబుల్లో స్టోర్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, s.snO, ఇవి స్ట్రక్చర్డ్ వేరియబుల్ క్యాపిటల్ లెటర్ తీసుకున్నాను కదా, కాబట్టి క్యాపిటల్ లెటర్ తీసుకోండి, లేదంటే ఒక స్మాల్ లెటర్ తీసుకుందాం బెటర్. s.snO, s.sname. స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకునేటప్పుడు మనకి యాంపర్సెంట్ అవసరం లేదు కదా, ఆల్రెడీ మనకు తెలుసు. యాంపర్సెంట్ s.abc. ఓకే, ఏదైతే ఇన్పుట్ తీసుకున్నా దాన్నే మళ్ళీ అవుట్పుట్ కింద డిస్ప్లే చేద్దాం. రైట్ నౌ printf output of the student data, student details. జస్ట్ మెసేజ్ ప్రింట్ చేశాను. యాక్చువల్గా మీరు ప్రింట్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా printf రాయొచ్చు. printf
పర్సంటేజ్ డి స్లాష్ టీ అని పెట్టుకుంటాం. ఎందుకంటే ప్రతి రిజల్ట్కి మధ్యలో 8 ట్యాబ్స్ స్పేస్ అనమాట, కొంత స్పేస్ కావాలని. పర్సంటేజ్ ఎస్ స్లాష్ టీ పర్సంటేజ్ ఎఫ్. చూడండి, ఎస్ డాట్ ఎస్ఎన్ఓ కామా ఎస్ డాట్ ఎస్ నేమ్ కామా సో ఎస్ డాట్ ఏవిజీ. ఓకే, ఫైనల్లీ get CH. ఓకేనా? అబ్జర్వ్ చేయండి. స్ట్రక్చర్డ్ వేరియబుల్లోకి ఏదైతే ఇన్పుట్ తీసుకున్నానో అదే ఇన్పుట్ని మళ్ళీ అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తున్నాను అనమాట, అందుకంటే ఏం లేదు. ఈ మధ్యలో ఉన్న ప్రింట్అప్ స్టేట్మెంట్ మీరు రాయాలంటే రాసుకుని, లేదంటే వదిలిపెట్టేసాను. సో దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్, జస్ట్ మీనింగ్ఫుల్గా మనం డిస్ప్లే చేయడానికి అది తీసుకున్నాం అంతే. చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సీ. Hash include stdio.h void main but student int SNO float avg char name of 10. S is the variable. SN is a structured variable. PLR SCR. Next input తీసుకున్నాం structured variable. Printf enter enter student number comma name and average. Scanner percentage D percentage S percentage F comma ampersand S dot SNO comma S dot name comma ampersand S dot AVG. Printf slash and output. Output of the student details. Printf so, percentage D
slash t percentage yes slash t percentage f. Okay. That's it. See, observe. Alt F9, Control F9. 101, Kumar, 75.8. Okay. Name miss అయింది కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫార్మాట్ స్ట్రింగ్స్ ఇచ్చాను కానీ వేరియబుల్స్ ఇవ్వలేదు కదా. ఎస్ డాట్ ఎస్ఎన్ఓ కమా ఎస్ డాట్ ఎస్ నేమ్ కమా ఎస్ డాట్ ఏవిసి. ఓకే, ఆ వేరియబుల్లో తీసుకునే ఇన్పుట్ని మళ్ళీ అవుట్పుట్కి డిస్ప్లే చేయాలి కదా. F2 Alt F9 yes dot name, right? Alt F9, sorry Alt F9 Control F9. See 101 mark 75. See 101 Kumar 75.880003. See అంటే ఇప్పుడు అన్నీ ఏమైనాయి మనకి ఇక్కడ. ఏదైతే మనం స్ట్రక్చర్డ్ వేరియబుల్ తీసుకున్నామో ఆ స్ట్రక్చర్డ్ వేరియబుల్లో అంటే సింగిల్ వేరియబుల్లో డిసిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేస్తాం. ఎస్ డాట్ ఎస్ఎన్ఓ, ఎస్ డాట్ ఎస్ నేమ్, ఎస్ డాట్ యావరేజ్. ఓకే, సి ఒక సింగిల్ వేరియబుల్లో డిసిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. రైట్ నౌ సి ఇక్కడ యాక్చువల్గా స్ట్రక్చర్డ్ వేరియబుల్ని ఇక్కడే తీసుకున్నాం కదా. ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసిన తర్వాత స్ట్రక్చర్ మనకి ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడతో ఎండ్ అయింది. ఎండ్ అయిన దగ్గర ఎస్ఎన్ స్ట్రక్చర్ వేరియబుల్ తీసుకున్నాం కదా. మీరు ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లో కూడా తీసుకోవచ్చు. అలా రిమూవ్ చేసేసి ఇక్కడ స్ట్రక్చర్ని అక్కడ ఎండ్ చేసి నెక్స్ట్ లైన్లోకి వచ్చి స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్ ఈజ్ ద వేరియబుల్. ఇలా వేరే సెపరేట్ లైన్లో కూడా మళ్ళీ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, స్ట్రక్ట్ అనేది కీవర్డ్ అయితే స్టూడెంట్ అనేది డేటా టైప్, ఇక్కడ ఎస్ అనేది వేరియబుల్ అనమాట. ఓకే, ఇప్పుడు యూ కెన్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్. సి మనకి ఇంట్ ఎస్ఎన్ఓ, ఇంట్ అనేది డేటా టైప్, ఎస్ఎన్ఓ అనేది వేరియబుల్ ఎలా అవుతుందో, సో అలాగే స్ట్రక్ట్ అనేది ఏమో కీవర్డ్. స్ట్రక్ట్ అనేది కీవర్డ్ అంటే ఈ కీవర్డ్ బేస్ చేసుకుని మనం స్టూడెంట్ అనే డేటా టైప్ను మనం క్రియేట్ చేసాము. సి స్టూడెంట్ అనేది ఒక డేటా టైప్ అయితే దానికి మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఎస్ అనమాట. దీన్ని ఏమంటాం మనం? స్ట్రక్చర్డ్ వేరియబుల్ అంటాం. ఓకే, ఎందుకంటే స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి మనం ఆ డేటా టైప్ క్రియేట్ చేసి మనం వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రక్చర్డ్ వేరియబుల్. డేటా టైప్ ఏ టైపు? స్టూడెంట్ టైప్. ఇప్పుడు ఈ వేరియబుల్ ఏం స్టోర్ చేయొచ్చు? స్టూడెంట్ నెంబరు, నేమ్, అంటే దట్ మీన్స్ డిసిమిలర్. ఇక్కడ మనం ఇంట్ ఫ్లోట్ యావరేజ్ దీన్ని తీసుకున్నాం కదా. అన్ని ఏ టైప్ ఆఫ్ వాల్యూనైనా దీంట్లో స్టోర్ చేయొచ్చు అనమాట. ఆల్ట్ F9 ఏమైంది ఇక్కడ? ఎస్ నేమ్, ఆల్ట్ F9 కంట్రోల్ F9 102 సారీ 82.3. See 102 హరి 82.3.
దిస్ ఇస్ ద స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ విల్ గో విత్ యూనియన్స్. ఈ యూనియన్ అనేది కూడా ఏంటంటే ఇట్ ఈస్ ద సిమిలర్ టు స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఎలా అయితే ఉందో ద సేమ్ యాజ్ యూనియన్, బోత్ ఆర్ సేమ్. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మెమరీ అలొకేషన్ ఈజ్ ద మెమరీ డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఈ సి మనకి ఇంటిజర్ డేటా టైప్ ఉంది. అప్పుడు ఏ వేరియబుల్కి సైజ్ ఎంత అవుతుంది మనకి? 2 bytes. ఫ్లోట్ ఇక్కడ బి వేరియబుల్ సైజ్ ఎంత? 4 bytes. ఆల్రెడీ ఇది మనకి స్టార్టింగ్ క్లాసెస్లో ఉంటుంది. అంటే ఇంటిజర్ డేటా టైప్తో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే యాక్చువల్గా ఇంటిజర్ డేటా టైప్ సైజ్ ఎంత? 2 bytes. ఫ్లోట్కి 4 bytes. అంటే ఏ వేరియబుల్కి 2 bytes ఆఫ్ స్పేస్, బి వేరియబుల్కి 4 bytes ఆఫ్ స్పేస్ అలొకేట్ చేసింది. అయితే ఇక్కడ ఎస్ అనేది వేరియబుల్ కదా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఇలా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు దీంట్లో మనం ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం? దట్ మీన్స్ 3 డేటా టైప్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ స్టూడెంట్ నెంబరు, ఫ్లోట్ యావరేజ్, క్యారెక్టర్, నేమ్ 10. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇంటిజర్కి 2 bytes, ఫ్లోట్కి 4 bytes, క్యారెక్టర్కి ఇక్కడ క్యారెక్టర్ అరే కదా 10 bytes. అవునా? 10 bytes. అంటే ఓవరాల్గా ఎంత? ఈ స్ట్రక్చర్డ్ వేరియబుల్ సైజ్ ఎంత అవుతుంది అప్పుడు? 2 + 4 + 10 అంటే 16 bytes అనమాట. అంటే ఈ స్ట్రక్చర్డ్ వేరియబుల్ సైజ్ ఎంత మనకి? ఈ స్ట్రక్చర్ వేరియబుల్ సైజ్ వచ్చి 16 bytes. అంటే మనం ఇక్కడ డిఫైన్ చేసుకునే దాన్ని బట్టి మనం ఇక్కడ డిఫైన్ చేసుకునే దాన్ని బట్టి దీని సైజ్ వచ్చి ప్రజెంట్ 16 bytes అనమాట. ఓకే. అయితే యాక్చువల్గా మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్ట్రక్చర్ ఏంటంటే, స్ట్రక్చర్ ఏంటంటే మనకి మనం డిఫైన్ చేసుకునే దాన్ని బట్టి దట్ మచ్ ఆఫ్ సైజ్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. ఓకే. బట్ యూనియన్ ఏంటంటే హైయెస్ట్ మెమరీ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది అనమాట యూనియన్. దట్ ఈస్ కాల్డ్ నాట్ యూనియన్స్, యూనియన్. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు స్ట్రక్చర్. We can store the dissimilar type of values in a union variable, but it will be that means override that highest memory in that variable anamata. That is called as a union. Okay. Meeku chuvasta okati example. Union. So union is a derived data type, contains collection of dissimilar type of different data types or dissimilar types. All defined declarations of union variables can be accessed in the memory is a similar structure, but instead of a keyword struct, and that is same as a structure, sir. But union keyword use chestunam ikkada. So each member of structure occupies a memory location, but unions em chestundante it will be share that memory anamata. That means ఇక్కడ హైయెస్ట్ మెమరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్ రైట్ చేసుకుంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే. ఎస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయడానికి యూజ్ అవుతుంది థియరీ. అయితే నోట్స్ ఎలా పంపిస్తాం కాబట్టి జస్ట్ ఐ విల్ రిమూవ్ దిస్ వన్. I will write a syntax same as union name
data type variable, data type variable, data type variable. ఇక్కడ variable example. ఎగ్జాంపుల్ వచ్చి యూనియన్ స్టూడెంట్ int SNO float average name. Name of 10. Just see the variable. Okay. Example. Same as in the ముందు example రాద్దాం. I will copy this one. Sample program. See. Struct అన్న ప్లేస్ లో యూనియన్ పెడుతున్నాం అంతే. యూనియన్ that is another union name. Okay, void main union name is student, same as say union variable created, s అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. see దానిలోకి ఇన్పుట్స్ తీసుకున్నా అట్ ద సేమ్ టైం అవుట్పుట్ని మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాం. సేమ్ ప్రోగ్రామ్ బట్ స్ట్రక్ట్ ప్లేస్లో యూనియన్ తీసుకున్నాను అంతే. ఆటోమేటిక్గా దాని ఫంక్షనాలిటీ చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ ఫంక్షనాలిటీ అంటే దాని సి మెమరీ లొకేషన్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. సి అబ్జర్వ్ చేయండి. ఐ విల్ గో విత్ యూనియన్. ఓకే, సపరేట్గా మళ్ళీ రాయాలనుకుంటే వేరియబుల్ని చూడండి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోయి యూనియన్ అనేది డేటా టైప్ అయితే, సారీ యూనియన్ అనేది కీవర్డ్ అయితే, స్టూడెంట్ అనేది డేటా టైప్, అది యూనియన్ టైప్, ఎస్ అనేది యూనియన్ వేరియబుల్ అనమాట. యూనియన్ వేరియబుల్ స్ట్రక్చర్డ్ వేరియబుల్ కాదు, ఇప్పుడు యూనియన్ వేరియబుల్. ఓకే, see observe చేయండి. Alt F9 Control F9. see 101 XYZ 82 point just 82. see ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ డేటా టైప్ మనకి దట్ మీన్స్ ఫ్లోట్ డేటా టైప్ అయింది కదా, దాని సైజ్ వచ్చి సి 4 bytes కాబట్టి లాస్ట్ ఏదైతే తీసుకున్నామో హైయెస్ట్ సైజ్, సో అది 4 bytes ఓవర్ రైట్ అయిపోయింది అనమాట ముందున్న డేటా అంతా. ఓకే, అంటే ముందు ఏదైతే మనం ఇన్పుట్స్ అంటే దట్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో ఓవర్ రైట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యూనియన్. ఓకే, see that means it is also similar to structure, but we can save that memory in that unions. Okay, see ఇక్కడ స్ట్రక్చర్స్ యూనియన్స్ అని ఉంది కదా, ఈ కాన్సెప్ట్ తర్వాత దట్ మీన్స్ C++కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సేమ్ యాజ్ స్ట్రక్చర్స్, దట్ మీన్స్ ఆబ్జెక్ట్
సి అనేది మనకి ఏంటి, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే అన్ని ఫంక్షన్స్ తోనే స్టార్ట్ చేస్తాం. మెయిన్ ఫంక్షన్ తో ఏదైతే ప్రోగ్రామ్ అయితే మనం స్టార్ట్ చేస్తామో దీన్ని ఏమంటాం అంటే దట్ ఈస్ ద ఫంక్షనల్ ఓరియంటెడ్ ఆర్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఎందుకంటే సి ప్రోగ్రామ్ ఎప్పుడు ఫంక్షన్స్ లోనే స్టార్ట్ చేస్తాం. సో అయితే ఈ స్ట్రక్చర్స్ యూనియన్స్ కాన్సెప్ట్ నుంచి మనకు వచ్చింది. దట్ మీన్స్ సి ప్లస్ ప్లస్. సి ప్లస్ ప్లస్లో ఏంటంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సి అది సిమిలర్ టు స్ట్రక్చర్, సిమిలర్ టు యూనియన్, కాకపోతే ఇంకా ఫంక్షనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, కొంచెం చేంజెస్ ఉంటాయి. ఓకే, బట్ సిమిలర్. ఓకే, దట్ మీన్స్ దట్ ఈస్ సి ప్లస్ ప్లస్ అనేది కంప్లీట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. See, that is the both procedure oriented programming and object oriented programming అనమాట. రెండింటినీ అది సపోర్ట్ చేస్తుంది. ఈ సి ఎడిటర్ ఉంది కదా, సారీ ఇది మనం యూజ్ చేసుకున్న ఎడిటర్ సి ప్లస్ ప్లస్ ఎడిటర్. ఇట్ ఈస్ నాట్ ఎ సి ఎడిటర్. కానీ సి ప్లస్ ప్లస్ ఏం చేస్తుంది మనకి, ఇట్ సపోర్ట్స్ బోత్ సి అండ్ సి ప్లస్ ప్లస్. ఓకే, సి అబ్జర్వేషన్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్.